హలో అందరికీ నమస్తే అండి. ఇవి చూసారు కదా, చిలకడ దుంపలు, స్వీట్ పొటాటో అంటారు కదా. వీటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. చిలకడ దుంపని వివిధ వంటకాల్లో, పులుసుల్లో వాడుకుంటాం కదా. అలాగే నేరుగా కూడా తినేస్తూ ఉంటారు చాలామంది. అలాగే ఉడకబెట్టుకుని కూడా తింటూ ఉంటారు. ఇవి శక్తిని పెంచే కార్బోహైడ్రేట్లు ఉంటాయన్నమాట. వీటిని మనం నీరసంగా ఉన్నప్పుడు కనుక ఇవి తింటే మంచి శక్తి వస్తుంది. అలాగే ఉపవాసాలు ఉన్నప్పుడు కూడా వీటిని ఉడకబెట్టుకుని తింటారు, నీరసం లేకుండా ఉంటుంది. ముందుగా వీటిని చిన్న తొక్కు తీసేసేయాలండి, ఎందుకంటే దాంట్లో మందులు వేస్తారు కదా. చిన్న చిన్న పీసెస్గా చేసుకొని కుక్కర్లో ఉడికించుకోవచ్చు. అలాగే ఆవిరి మీద కూడా ఉడికించుకోవచ్చు. మరీ మెత్తగా చేయకూడదండి. నేను స్వీట్ ఐటెం చేస్తున్నాను బెల్లంతో, అందుకని మరీ మెత్తగా చేస్తే పేస్ట్ లాగా అయిపోతుంది. ఇవి చల్లారిన తర్వాత ఒక బాండీలో బెల్లం పౌడర్ వేసుకోవాలి. నేను మామూలుగా బెల్లంతో కూడా చేసుకోవచ్చు. మామూలు బెల్లంతో కూడా నేను పౌడర్ తొందరగా కరిగిపోతుంది కదా అని పౌడర్ వేసాను. కొంచెం వాటర్ పోసుకొని లో ఫ్లేమ్లో, మరీ పాకమేం రావక్కర్లేదు, కొంచెం ఇలా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఇలా అయిన తర్వాత కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కొంచెం ఇలాచీ పౌడర్, ఫ్లేవర్ బాగుంటుంది, ఇలాచీ పౌడర్ వేసుకుని ఇందాక ఉడకబెట్టుకున్న ఈ చిలకడదుంప ముక్కలన్నీ దాంట్లో వేసి ఫ్లేమ్ లోలోనే ఉంచుకొని కలుపుతూ ఉంటే గట్టిపడిపోతుంది. ఇంకా ఇవి ఇట్లనే డైరెక్ట్గా పిల్లలకి తినడానికి ఇచ్చేసేయచ్చు. మరీ మెత్తగా అయితే అవనీయకండి, పేస్ట్ అయిపోతుంది. దీంట్లో కార్బోహైడ్రేట్స్తో పాటు డి విటమిన్ ఉంటుంది. దీని మూలంగా రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే ఏ విటమిన్ ఉంటుంది కదా, కళ్ళకి చాలా మంచిది. సన్నగా ఉన్న పిల్లలకు కనుక ఇది ఇస్తుంటే మంచిగా కోలుకుంటారు. బెల్లంలో ఐరన్ కూడా ఉంటుంది కదా. అలాగే వీటిని ఉడకబెట్టుకొని కూడా తింటూ ఉంటారు. ఎక్కడైనా ఒంట్లో వాపులు అలాంటివి ఏమన్నా ఉంటే కనుక ఇది ఆ వాపుల్ని కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఇది చిలకడ దుంప. అలాగే షుగర్, రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుందని చెప్పి ఇప్పుడు కనుక్కున్నారు కదా కొత్తగా. జీర్ణక్రియకి ఫైబర్ ఉండటం మూలంగా బాగా ఉపయోగపడుతుంది.